నాకు కొంచెం తెక్క ఉంది, కానీ దానికి లెక్క ఉంది. మూవీ చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ తిరుపతి. నేను హైదరాబాద్లో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. పవర్ స్టార్ కోసమే మూవీకి వచ్చానండి. పవర్ స్టార్ కోసమే, ఓన్లీ రీజన్ పవర్ స్టార్. సివిల్స్ ప్రిపేర్ అయితే బయట కూడా వెళ్ళారు, అలాంటిది మీరు ఈ వర్షంలో కూడా పవర్ స్టార్ సినిమా చూడడానికి వచ్చారంటే అభిమానులు ఉన్నారు. యా, ఐఎమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్ అండి. ఎప్పుడు ఎంతమంది కొత్త యాక్టర్స్ వచ్చినా పవర్ స్టార్ క్రేజ్ తగ్గదు. ఎంతమంది హీరోస్ వచ్చినా ఆయన క్రేజ్ని టచ్ చేసే వాళ్ళు ఉండరు. నేనైతే ఒక మాటలో చెప్పాలంటే పవర్ స్టార్ డివోటీ అండి. ఖచ్చితంగా చెప్తాను. ఎగ్జామ్ ఉన్నా కూడా పవర్ స్టార్ తర్వాతే అండి. నాకు మాత్రం ఎగ్జామ్ ఇంపార్టెంటే, బట్ ఎగ్జామ్ కన్నా పవర్ స్టార్ ఇంపార్టెంట్ అండి. ఏ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారు బాగా డైరెక్ట్ ఫ్యాన్? యా, నాకు ఫస్ట్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీలో జస్ట్ ఓకే ఇష్టం. అంటే నాకు తెలిసిన తర్వాత నుంచి నాకు బాగా ఇష్టం అంటే సుస్వాగతం నుంచి డై హార్ట్ ఫ్యాన్ నేను. సుస్వాగతం నుంచి ఇంకా ఖుషి, జల్సా ఇలాంటి అసలు 10 years ఇండస్ట్రీలో హిట్ లేకపోయినా గబ్బర్ సింగ్తో హిట్ కొట్టారు చూడండి. దట్ వాజ్ ద మైండ్ బ్లోయింగ్ ఇన్సిడెంట్. రిలీజ్కి ఈ మారిగా ఉందంటే ఇంకా రిలీజ్ అప్పుడు మేము స్కూల్ ఏజ్ కాబట్టి అంత తెలియదు. బట్ ఈ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసమే వర్షంలో కూడా అంత దూరం నుంచి వచ్చాను నేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అసలు టికెట్ దొరకడం చాలా కష్టం. టికెట్ దొరికినప్పుడు అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు టికెట్ దొరకడం కోసము చాలా అసలు రిలీజ్ చేయడం, మళ్ళీ బ్లాక్ చేయడం టికెట్స్. అసలు ఫ్యాన్ షో కోసమే టికెట్స్ కోసం వెయిట్ చేసామండి. అసలు ఫుడ్ కూడా తినకుండా ఫోన్ ఇలా పెట్టుకొని బుక్ మై షో యాప్ చూస్తూనే ఉన్నామండి, ఎప్పుడు బుక్ చేసుకుందాం అనేసి. నిజంగా వెరీ హ్యాపీ మూమెంట్స్ అండి. టికెట్ దొరకడం అనేది చాలా హ్యాపీ విషయం. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేస్తున్నారు పవన్ కళ్యాణ్? మేము ఆల్రెడీ సంధ్యాలో సెలబ్రేషన్స్ చేసేసి వచ్చామండి ఫ్యాన్ షోకి. ఇంకా ఇప్పుడు ఇక్కడ ప్రసాద్లో మూవీ ఉంది. నెక్స్ట్ ఈవినింగ్ కేక్ కటింగ్, డీజే డ్యాన్స్ అన్నీ ఉంటుందండి ఖచ్చితంగా హాస్టల్లో. ఇప్పుడు ఓజీ గురించి ఎంత వెయిట్ చేస్తున్నారు? ఓజీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నానండి. ఓజీ అనే కాదు, హరహర వీరమల్లు, ఇంకా నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అన్నీ వెయిట్ చేస్తున్నాం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలండి మాకు హ్యాపీ, అంతే, ఇంకేం లేదు, అవసరం లేదు. నా తరపున నుంచి హ్యాపీ బర్త్డే టు యూ పవర్ స్టార్ గారు, డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ అండి. ఈ సంవత్సరం డిప్యూటీ సీఎం అలాగే గబ్బర్ సింగ్ రిలీజ్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ మూమెంట్స్ అండి. చాలా అంటే చాలా మాటలు. యాక్చువల్లీ మేము పంజా ఎక్స్పెక్ట్ చేసాము. ఓకే ఫైన్, ఏదైనా ఆయన మూవీస్ అయితే చాలండి. పంజా అయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. మురారి రికార్డులు బద్దలు కొడుతుంది ఖచ్చితంగా అండి. మురారి, ఇంద్ర, ఎంత హీరోస్ వచ్చినా కూడా పవర్ స్టార్ ఓకే. ఫస్ట్ నుంచి మేము చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అండి. కొంచెం ఇప్పుడు యూత్లో వచ్చిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవర్ స్టార్. నిజంగా ఆయన గురించి చెప్పాలంటే ఐఎమ్ ఏ బిగ్ డివోటీ టు పవర్ స్టార్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రిలీజెస్. కళ్యాణ్ గారు అంటే ఇంత అభిమానం మీకు? ఎందుకు అనేసి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. పవన్ కళ్యాణ్ షో పడింది అంటే ఫస్ట్ టికెట్ తెగాల్సిందే. ఆ రోజు మినిమం 4 shows పక్కా పడాల్సిందే, 3 shows అయినా పక్కా పడాల్సిందే. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో డీజే ఎగరాల్సిందే. ఈవినింగ్ మాత్రం ఏ వర్షం ఉన్నా ఏమున్నా ఏమైపోయినా సరే డీజే మాత్రం పడాల్సిందే. ఓకే, అంటే మనం చూస్తున్నాము, అంటే కొత్త సినిమాలకి రాకున్నారు కానీ రిలీజ్ సినిమా అంటే వర్షాలకు చాలా మంది, వేల మంది వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పెద్ద గాడ్. సో మీరు అంటున్నారు రిలీజ్కే వస్తున్నారని. రిలీజ్కే కాదు భయ్యా, ఇప్పుడు రిలీజ్కే మొత్తం టికెట్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు ఓజీ టికెట్ కనీసం దొరుకుతుందా లేదా అనేది కూడా డౌట్ గా ఉంది. భారీ హైప్ ఉంది ఓజీ మీద. ఎందుకు అంత హైప్? ఎందుకు అసలు? ఎందుకంటే ఆ ట్రైలర్ చూసారా, టీజర్ చూసారా? ఆ టీజర్ ఎలా ఉంది? అది చూస్తుంటేనే గూస్ బంప్స్. అసలు పవన్ కళ్యాణ్ ఫేస్ కనిపిస్తేనే గూస్ బంప్స్ అసలు. ఓకే, అంటే కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తరువాత మొదటి బర్త్డే ఇది. ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి మామూలుగా లేదు అసలు. ఎలా? అవునండి, చాలా ఎక్సైటెడ్ అండి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ గా ప్లాన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా బ్లడ్ డొనేషన్స్ అని, ఫుడ్ డొనేషన్స్ అని ఉన్నాయండి. ఆల్రెడీ కొన్ని చేసేసి వచ్చాము. ఇప్పుడు కూడా ఇంకా చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు షో ఉంది. షో చూసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళి చేస్తామండి. ఓకే, అంటే ఇంకో విషయానికి వస్తే అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం వార్ జరుగుతుంది కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఒక అభిమానిగా ఏంటి అనేసి అంటే ఇప్పుడు అది మనమైతే చెప్పలేమండి. ఎందుకు అనేసి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మేమైతే ఎంత వార్ జరిగినా జరిగినా సరే మా పవన్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ ఒకటే, ఎవరు ఏమన్నా మన శత్రువు ఏమన్నా సరే మనం ఏం చేయకూడదు, ఏమనకూడదు. మనం ఎదిగినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఏంటనేది. మనం వాళ్ళకేం చేస్తున్నాం,
ఎంత చేసినా పవన్ కళ్యాణ్ క్రేజ్ పవన్ కళ్యాణ్కే. ఓకే, అంటే ఓవరాల్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? ఏం చెప్తామంటే బర్త్డే చెప్తాను. విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే మై గాడ్. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కడున్నా కూడా నేను అక్కడికి వెళ్ళి చూస్తా. నాకు పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచి అభిమాని మీరు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచైనా నేను 5th 6th క్లాస్ నుంచి నేను అప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్కు నేను అభిమానిని. కొంచెం అటు ఎడ్యుకేషన్ పరంగా అటు ఉండి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఇక పవన్ కళ్యాణ్ స్థాయి వేరు. పవన్ కళ్యాణ్ అప్పుడు ఒక పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన డిప్యూటీ సీఎంగా చూస్తున్నాం. కాబట్టి మనం అందరం పవన్ కళ్యాణ్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. మన ద్వారానే పవన్ కళ్యాణ్ ఒక రెస్పెక్ట్ వస్తుంది. మన అభిమానులం మనం మంచిగా ఉండాలి. మనం మంచిగా బిహేవ్ చేస్తే మన పవన్ కళ్యాణ్కు మంచి రెస్పెక్ట్ వస్తుంది మేము అనుకుంటాం. గబ్బర్ సింగ్ రిలీజ్ అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? గబ్బర్ సింగ్ ఇప్పుడు కాదన్నా, నాకు ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చినా కూడా నేను అప్పుడు కూడా ఇదే ఎగ్జైట్మెంట్ తోటి ఉంటా. ఇప్పుడు కాదు, నెక్స్ట్ జనరేషన్ వచ్చినా కూడా గబ్బర్ సింగ్కి ఆ క్రేజ్ అనేది పోదు. నేను ఖచ్చితంగా చాలా ఎగ్జైట్మెంట్ తోటి వచ్చిన, ఇప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ తోటి ఫీల్ అవుతున్నా. టికెట్ ఎంత పెట్టి ఉన్నారు? టికెట్ 300 మా ఫ్రెండ్ బుక్ చేశారు. 300 టికెట్. మొత్తం ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేస్తున్నారు? మేము బర్త్డే సెలబ్రేషన్ ఇంతసేపు చేసినామన్నా. నేను మా నల్గొండకు పోయి కూడా చేస్తాము. ఈ సినిమా చూడడానికి ఇక్కడికి వచ్చాను మా ఫ్రెండ్స్ తోటి ఇట్లా చూడడానికి. ఓజీ గురించి వెయిట్ చేస్తున్నారా? చాలా వెయిట్ చేస్తున్నామండి. ఓజీ తొందరగా రిలీజ్ చేయాలి. నేను ఓజీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఇప్పటి నుంచి. ఈ సంవత్సరం డిప్యూటీ సీఎం కావడం, అలాగే గబ్బర్ సింగ్ రిలీజ్ కావడం. అన్న చెప్పాడు ఖచ్చితంగా నేను నిలబడతా. అన్న ఎక్కడ గివప్ ఇవ్వలేదు. ఖచ్చితంగా అన్నకు చాలా నెవర్ గివప్ అనేది ఒకటి దృఢ సంకల్పం గట్టిగా ఉంది. అన్న చెప్పినట్టే అన్న గెలిచాడు, గెలిచి చూపించాడు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో అన్న ఖచ్చితంగా సీఎం అవుతాడు. మాకు దృఢ సంకల్పం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఎక్కడి నుంచి వచ్చావు? ఆల్రెడీ నేను నైటే చూసాను. గొంతు అనిపిస్తుందా? ఆల్రెడీ నేను నైటే చూసాను. ప్రీమియర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రసాద్ నెక్స్ట్ 40 feet కట్అవుట్ పెట్టారు కదా, ఎట్లా ఉంటుందో చూద్దామని వచ్చినాం అన్న. ఒక మూవీ చూస్తే ఒకసారికి బోర్ అనిపిస్తుంది, కానీ మీరు ఇన్నిసార్లు చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? అన్న ఆల్రెడీ టీవీలో పెట్టిన ప్రతిసారి చూసాం. ఇప్పుడు రిలీజ్ ఎన్నిసార్లు చూస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మధ్యాహ్నం దేవిలో 2:30 ఇంకోసారి బుక్ ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్లో చూస్తున్నాం, మళ్ళీ చూస్తాం. రేపు కూడా చూస్తాం, మళ్ళీ చూస్తుంటాం. అక్కడ ఉండేది ఎవరన్నా? పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ రిలీజ్ అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ టికెట్ల కోసం అయితే బుక్ మై షో నా లైఫ్లో ఎన్నిసార్లు ఓపెన్ చేసి ఉంటాను. నేను అన్నిసార్లు ఓపెన్ చేసిన బుక్ మై షో టికెట్ల కోసం, సంధ్య కోసం. నేను నైట్ సంధ్య థియేటర్లో చింపేసిన, అసలు మామూలు లేదు. బాగా ఎంజాయ్ చేశాను. అసలు మిమ్మల్ని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, అసలు సినిమా స్టార్ట్ అయిన నుంచి అసలు నువ్వు సీట్లో కూర్చోన్నట్టు కొడుతుంది. అసలు సీట్లో కూర్చోలేండా మేము నిన్న నైట్. అసలు ప్రీమియర్స్ నేను కొత్త సినిమా కూడా ప్రీమియర్స్ పోను. సరే రేపు చూద్దాం, కొత్త సినిమా టాక్ చూసిపోదాం అనుకుంటా. గబ్బర్ సింగ్ ఫస్ట్ టైం నా లైఫ్లో ప్రీమియర్స్ పోయినా నేను. ఈ సంవత్సరం మీకు కలిసి వచ్చినట్టుంది. అలాగే పవర్ స్టార్ డిప్యూటీ సీఎం అయ్యాడు, అలాగే రిలీజ్ అయ్యింది. అది ఏపీ అన్న, ఏపీ మాది. ఓట్లేసాం, గెలిచి డిప్యూటీ 10 years నుంచి వెయిట్ చేస్తున్నాం. లాస్ట్ 5 yearsలో ఒక చోట కూడా గెలవలేదు, ఒక చోట కూడా గెలవలేదు అని. ఈసారి గెలిచి చూపించాం 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ. ఇప్పుడు మురారి రికార్డులు బ్రేక్ చేస్తుందా? మేము మురారికి పోలేదన్న, కానీ ఇప్పుడు మేమంతా ఇప్పుడు ఏపీ మామూలుగా అందరూ సినిమా ఫ్యాన్స్. నాకు మురారికి టైం లేదు, నేను పోలేదు. కానీ గబ్బర్ సింగ్ టైం లేకుండా నా 10th ఎగ్జామ్ ఉంది, అయినా నేను ఇప్పుడు సినిమాకి వస్తాను. ఫ్యాన్స్ అంటే అట్లా. అసలు ఏ మూవీ నుంచి మీరు డైరెక్ట్ ఫ్యాన్ అయ్యారు? ఫస్ట్ సినిమా నుంచి అన్న. మామూలు చిన్నప్పుడు నేను సినిమాకి వెళ్ళలేదు. చిన్నప్పుడు నేను పుట్టింటాను ఇంకా అప్పుడు. కానీ యూట్యూబ్లో తొలి ప్రేమ అవన్నీ చూసిన తర్వాత ఆయన సినిమా గురించే కదా, ఆయన రాజకీయాలు, ఆయన ఫాలోయింగ్, ఆయన ట్రెండ్ సెటర్ అన్ని చూసి నేను ఆటోమేటిక్గా అట్లా తెలియకుండా నేను ఫ్యాన్ అయిపోయినా అన్న. ఓజీ గురించి చాలా వెయిట్ చేస్తురా? నిన్న సినిమాలో గబ్బర్ సింగ్ కాదు, మొత్తం ఓజీనే ఉండిందన్న. ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం. డివివి ఏ అప్డేట్ లేదన్నాడు, సో వెయిట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మార్చ్ కోసం వెయిట్ చేస్తున్నాం. వర్షం కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్ ఇలా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వర్షం ఏం లెక్క ఉందన్న మాకు? వర్షంగా పిడుగులు పడినా వస్తాం మేము. జస్ట్ మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పిడుగులు పడినా వస్తాం. బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేస్తున్నారు? సంధ్య నైట్ 9 o'clock సంధ్య స్టార్ట్. నేను నైట్ కేక్ కట్ చేసాం, దుమ్ము ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సంధ్యలో స్టార్ట్ చేసాం నైట్ 9 o'clock నుంచి. అభిమాని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా ఇష్టం బ్రో. ఇంకో విషయం ఏంటంటే మేము ఎప్పటికీ సంధ్య థియేటర్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతాం. యాక్చువల్లీ అక్కడ టికెట్ దొరకలేదు, ప్రసాద్ మల్టీప్లెక్స్ వచ్చాం. అక్కడ కథం సాంగ్ రావంగానే ఊపు అందుకుంటున్నాం. సీట్ల మీద ఉన్న జనాలు అంతా స్టేజ్కి ఎక్కేస్తున్నారు. అక్కడ కేవ్ కాక సాంగ్ మీద వచ్చినప్పుడు మా వాడు టవల్ తెచ్చుకోలేదు.
మర్చిపోయి వచ్చి మా వాడు చొక్కా చింపుకొని ఎగరేస్తున్నాడు. వాడు ఇప్పుడు బయటకు రాలేదు. మా ఫ్రెండ్ కొంచెం చొక్కా తీసుకోవడానికి బయటకు పోయాడు. వాడు తీసుకొస్తే మా ఫ్రెండ్ బయట తీసుకున్నాం. ఇప్పుడు లోపలనే ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఖుషి మూవీని మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం బ్రేక్ చేసి బాగా ఉత్సాహపడుతున్నారు. వాళ్ళకు 1 వీక్లో వచ్చిన కలెక్షన్ 2 డేస్లో రికార్డ్ బద్దలు కొట్టేస్తాం. ఊది అవతల పడేస్తాము అంతే బాయ్. అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? రిలీజ్ కి వారం మూడు టికెట్ బుక్ చేసాం భయ్యా. ఒక్క థియేటర్ మొత్తం ఫుల్. ఒక్క టికెట్ లాస్ట్ మూమెంట్ టికెట్ దొరికింది. ఆ టికెట్ ఎలా ఫీల్ అయ్యారు అన్న దొరికినప్పుడు అసలు బీభత్సమైన ఆనందం అన్న. ఒక్క టికెట్ దొరికితే ఇక్కడ దాకా జూబ్లీ నుంచి హైదరాబాద్ ఇక్కడ దాకా ఐమాక్స్ దాకా వచ్చాను. ఓజీ వేలే భయ్య వాడు ఐమాక్స్ నా కొడుకు. అది వేస్తే ఇంకా హైప్ వచ్చి పోతారు. ఓజీ ఇండస్ట్రీ హిట్ 1000 కోట్లు పక్క. ఓటీకి సవాళ్ళు వేసినాయి అంతే. సాంగ్స్ క్యూ కేక థియేటర్ మొత్తం ఎగినామన్నా అంతే. అంతరిక్ష ఆడే సీన్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? మేమంతా నేను నా ఫ్రెండ్స్ అంతా అంతా స్టడీస్ రికార్డ్ చేసామన్నా. చేస్తే ఒక్కొక్కడు నేను మా అక్కడ సీట్ల కోసం అందరు లాక్కొచ్చి మొత్తం సీన్ మొత్తం రిపీట్ చేసినాం. సెంటర్ సీన్ మొత్తం టోటల్ 1/2 గంట మొత్తం సీన్ రిపీట్ అయింది పోయా. సూపర్. ఒక్క ఇండస్ట్రీ హిట్ మళ్ళీ 12 days అవుతా సేమ్ థియేటర్ చూసినాం అన్న. అది కేక. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవడం అలాగే రిలీజ్ అవడం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆల్రెడీ మా వాడు పిచ్చ హైప్ లో ఉన్నాడు. ఈ సినిమా తోటి మొత్తం రిలీజ్ కి 10 కోట్లు పక్క. మురారి సినిమా రిలీజ్ కి పక్క బ్రేక్ అవుతుంది చూడన్న. షూర్ పక్క.